హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ విత్ పద్మజ. ఇదైతే ఒక మంచి వ్లాగ్ అండి. ఏంటి అంటే కుంభమేళాకి అనుకోకుండా వెళ్తున్నాం, అంతా పరమశివుడు దయ వల్ల. సో 16th అయితే ఇంకా షాపింగ్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉన్న బ్యాగ్స్కి ఏమైనాయి అంటే ట్రాలీ బ్యాగ్స్కి కింద అవి వీల్స్ ఉంటాయి కదా, అవైతే ఊడిపోయినాయి. సో ఇంకా తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయింది కదా అని చెప్పేసి డీమార్ట్ వెళ్ళి అయితే ఇంకా షాపింగ్ చేసుకున్నాము. అక్కడ అసలు నాకు బ్యాగ్ ఎంత ప్రైస్ పడింది, అసలు మేము ఎలా క్వాలిటీ చెక్ చేసి తీసుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ అప్ టు నా ట్రైన్ జర్నీ ప్రయాగ వరకు ఎలా సాగింది అనేది కూడా ఈ వీడియోలో ఉండిద్ది. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయమాకండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోగానే ఉండిద్ది, మీకు డెఫినెట్గా యూజ్ అయ్యింది. సో ఇంకా డీమార్ట్లో చూసారా మా ఇద్దరు పిల్లలు ఎంత రభస చేస్తున్నారో. మేము ఇద్దరం అయితే ఇంకా బ్యాగ్ సెర్చ్ చేస్తూ ఉండంటే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే వాళ్ళు ఇంకా సెర్చ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా బ్యాగ్ తీసుకొని అయితే ఇంకా డీమార్ట్ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేసాము. ఫస్ట్ అయితే అమెరికన్ టూరిస్ట్ కానీ లేదా స్కై బ్యాగ్ తీసుకుందాం అని అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీల్స్ ఫ్రీగా మూవ్ అవుతే అవి తీసుకుందాం అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే లాంగ్ ట్రిప్ కదా, 7 days ట్రిప్. బ్యాగ్ మనకు కొంచెం తేలిగ్గా ఉంటేనే ఈజీగా ఉండిద్ది. సో దీనికైతే ఇక్కడ లాక్ సిస్టమ్ చూడండి. ఫస్ట్ 3 నెంబర్స్ మనం సేమ్ పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 3 పెడితే ఆల్ 3 పెట్టాలి, అప్పుడే మనకి లాక్ ఓపెన్ అయ్యిద్ది. ఇన్ కేస్ మనం ఫస్ట్ 1 3 పెట్టి అదర్ 2 ఆర్ 1 డిఫరెంట్ నెంబర్ పెడితే కనుక లాక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు చూడండి. నాకైతే ఈ లాక్ సిస్టమ్ చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్ క్వాలిటీలో. సో ఇది కూడా సేమ్ మనకి అమెరికన్ టూరిస్ట్ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారంట. ఇంకా సరే అని చెప్పేసి దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ అండ్ లైట్ సీ గ్రీన్ ఉంది. బట్ బ్లూ కలర్ అయితే మనకి ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ స్క్రాచెస్ పడినా బయటకు కనపడకుండా ఉంటాయని చెప్పేసి మేమైతే ఈ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసాము. సీ గ్రీన్ ఏంటి అంటే మాపు కాగదు, సో అందుకే అది తీసుకోలేదు. దానికి కాంప్లిమెంటరీగా ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు. మేము తీసుకున్న బ్రాండ్ వచ్చేపాటికి కమిలియంట్. సో ఇది కూడా ఒక అమెరికన్ టూరిస్ట్ వాళ్ళు స్పాన్సర్ చేసిందే. మనకి ఇన్ కేస్ దీంట్లో ఏదైనా రిపేర్స్ కానీ బ్యాగ్ జిప్స్ ఫెయిల్ అవుతుంది కానీ వీల్స్ కానీ వేయించుకోవాలన్నా మనకి అమెరికన్ టూరిస్ట్ వాళ్ళే ఈ సర్వీస్ మొత్తం ప్రొవైడ్ చేస్తారంట. సో ఇంకా బాగా నచ్చి అండ్ వీల్స్ కూడా చాలా ఈజీగా మూవ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంక ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ప్యాక్ ఆఫ్ 3 తీసేసుకున్నాము, అందరికీ యూస్ అయిద్దని చెప్పేసి. ఎలాగో నెక్స్ట్ కిడ్స్ కూడా ఉన్నారు కదా. సో ఇంకా ఫస్ట్ బ్యాగ్ వచ్చేపాటికి కొంచెం పెద్ద సైజు అండ్ సెకండ్ వన్ మీడియం అండ్ థర్డ్ వన్ వచ్చేపాటికి చాలా స్మాల్గా వచ్చింది. అంటే చిన్నపిల్లలు ఎవరన్నా ఇంట్లో ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. సో ప్యాక్ ఆఫ్ 3 తీసుకున్నాము. దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చారు మనకి. చూడండి ఇక్కడ ఆల్రెడీ అమెరికన్ టూరిస్ట్ వాళ్ళు ఈ బ్రాండ్ అని చెప్పేసి దాని మీద రాసింది. అండ్ మనం పర్చేస్ చేసిన డేట్ కూడా బ్యాక్ సైడ్ రాశారు. ఇది ఆల్రెడీ డీమార్ట్లో వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు స్టాంప్ వేసి ఇలా డేట్ వేసి మనకి ఇచ్చారు. ఈ వారంటీ కార్డు ఉంటేనే మనకి ఇన్ కేస్ బ్యాగ్ ఏదైనా రిపేర్ ఏమన్నా వచ్చినా కూడా రిపేర్ చేస్తామని చెప్పారు. సో ఈ వారంటీ కార్డ్స్ మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. టోటల్ 3 బ్యాగ్స్ కాస్ట్ వచ్చేపాటికి మనకి 6500 పడింది. నాకు వర్త్ అనిపించింది, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ట్రావెల్ చేసిన తర్వాత ఈ రివ్యూ ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేపాటికి మనకు 3 years పాటు వారంటీ ఉంది. దాంతోపాటు కిడ్స్ కోసం అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను, 2 liters 200 ml. సో నాకైతే చాలా బాగా యూజ్ అయింది జర్నీ మొత్తము. ఆల్మోస్ట్ మార్నింగ్ రూమ్ నుంచి బయటకు వస్తే మళ్ళీ రిటర్న్ మేము నైటే వెళ్ళాము. నాకు డే మొత్తానికి ఆ వాటర్ బాటిల్ బాగా సరిపోయాయి కిడ్స్ ఇద్దరికి వాటర్. ఎందుకంటే కుంభమేళా కదా, సో ఎక్కువ క్రౌడ్ ఉంది. ఈ బాటిల్ చాలా యూజ్ఫుల్ అనిపించింది. అండ్ ఇక్కడ మనకి సిప్ చేసేది కూడా చూసారా, ఎప్పుడైనా పిల్లలకి రఫ్గా ఉండేది కాకుండా నార్మల్గా స్మూత్గా ఉండేవి తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈజీగా సిప్ చేయగలుగుతారు. ఈ వాటర్ బాటిల్ కూడా ఒకటి తీసుకున్నాను, నాకు వర్త్ అనిపించింది. కాస్ట్ వచ్చి 350 రూపీస్ పడింది. మా ఇంట్లో ఫస్ట్ ఏ వస్తువు కన్నా నేను ఫస్ట్ అయితే పసుపు కుంకం పెట్టి స్టార్ట్ చేస్తాను. అండ్ దట్టు అయోధ్య ట్రిప్కి వెళ్తున్నాము అండ్ కాశీ ట్రిప్కి కూడా వెళ్తున్నాం కదా. సో ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాము అని చెప్పేసి ఫస్ట్ పసుపు కుంకం పెట్టి సెంటిమెంట్గా బ్లూ కలర్ షర్ట్ అయితే పెట్టాను. నాకు సెంటిమెంట్ ఏదైనా బ్లూ కలర్
ఐటెం పెడితే మంచిది కదా అని చెప్పేసి ఇంకా బ్లూ కలర్ పెట్టాను. ఆ బిఫోర్ డేనే ఇంకా కిడ్స్కి నాకు షాపింగ్ కూడా చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ మాకు 3 o'clockకి ఎగ్జాక్ట్గా ట్రైన్. సో ఇంకా 2:15 కల్లా మేము ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇంక మా ట్రైన్ వచ్చింది. ఇంక ఇక్కడ ఎక్కేసి ఇంకా ప్రయాగ డైరెక్ట్. ఇంక మిడిల్లో అయితే ఎక్కడ ఆగే పని ఏం లేదు. మేమైతే 2 టైర్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాం ట్రైన్. ఇంక ఇక్కడ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా ట్రైన్ మూవ్ ఆన్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఒక 3:15, 3:20 కల్లా మూవ్ అయింది. అసలు అయితే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కదా. థర్స్డే రోజు బుక్ చేసుకున్నాము అండ్ సండేకి కన్ఫర్మ్ అయిపోయింది. మండే రోజు ఇంకా స్టార్ట్ అయ్యాం కదా. చాలా హ్యాపీగా బ్లెస్డ్గా అనిపించింది. అండ్ దట్టు 144 ఇయర్స్కి వన్స్ వస్తుంది కదా మనకి మహాకుంభమేళా. దాంట్లో నేను ఒక పార్ట్ అవుతాం, చాలా హ్యాపీగా ఉంది. సో ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి వేకప్ అయ్యాము. బిఫోర్ డేనే మమ్మీ ఏం చేసిందంటే పెరుగు ఆవళ్ళు చేసుకొని వచ్చారు ఇంట్లో. సో ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అదే తినేసాము. చాలా బాగుంది. మార్నింగ్ కంటే ఆ రోజు నైట్కి ఇంకా చాలా ఊరి ఉన్నాయి గారెలు అయితే. చాలా మంచిగా పొట్టలో చల్లగా అనిపించింది. దాంట్లో ఆనియన్స్ తాలింపు వేసుకొని. ఎంతైనా హోమ్ ఫుడ్ తీసుకొని వెళ్తామే ఇలాంటి ట్రావెల్స్లో చాలా బెస్ట్. వెళ్ళేటప్పుడు మొత్తం మా ఫుడ్డే తిన్నాము. అసలు అవుట్ సైడ్ ఫుడ్ అయితే తినలేదు. ఇంకా కిడ్స్ ఇద్దరికి వెళ్ళేటప్పుడు ఒక బుక్, పెన్, పెన్సిల్స్, క్రేయాన్స్ అలా పెట్టాను. ఎందుకంటే వాళ్ళకి కూడా ట్రైన్ జర్నీలో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు కదా. సో ఇంకా పాప అయితే ఇక్కడ ఇంకా డ్రాయింగ్ బుక్లో క్రేయాన్స్ వేసుకుంటూ ఉంది. అండ్ నిఖిల్ అయితే ఇక్కడ ఫ్లాగ్ గీసి చక్కగా క్రేయాన్స్ వేసి కింద నిఖిల్ అని రాశాడు చూడండి. నెక్స్ట్ అయితే కొంచెం ఆగిన తర్వాత టేబుల్స్ చదువుకున్నాడు. పాపకి అండ్ నిఖిల్కి వచ్చేప్పటికి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాని రివిజన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ పాపని. సో నేను అడుగుతూ ఉంటే తనకి ఆపోజిట్ వర్డ్స్ అలా చెప్తూ ఉంది. కిడ్స్కి ఫస్ట్ ఇష్టం వచ్చిన యాక్టివిటీ చేయించేసి నెక్స్ట్ అయితే ఇంకా రివిజన్ కూడా చేయించేసాను. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఇంట్లోనే బిఫోర్ డే నైట్ ఇలా బియ్యం రవ్వతో పులిహోర చేసుకొని వెళ్ళాను. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉండిద్ది. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ దాంట్లోకి కాంబోగా కొత్తిమీర టమాటా పచ్చడి తీసుకెళ్ళాను. అండ్ చెల్లి వాళ్ళ తోటలో కాసిన చిక్కుడుకాయలతో నిలవ పచ్చడి చేసిందంట, అది కూడా పంపిస్తే అది కూడా తీసుకెళ్ళాము. మమ్మీ 1 లీటర్ ఆఫ్ మిల్క్లో కొంచెం కర్డ్, రైస్ వేసేసి తోడు పెట్టేసింది. సో నెక్స్ట్ డేకి ఆ పెరుగన్నం కూడా కొంచెం ఒక్కొక్క ముద్ద పెట్టేసుకొని తినేసాము. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా 1 టౌన్ శ్రీ బాలాజీలో దొరికే డ్రై ఫ్రూట్ స్వీట్ ఒకటి తిన్నాము. అండ్ ఫస్ట్ టైం కాఫీ తాగాను రైల్వే స్టేషన్లో. ఈ మధ్యన అసలు అవుట్ సైడ్ ఫుడ్స్ తినకూడదు అనిపిస్తుంది వీడియోస్ చూస్తుంటే. నాకు అంత అనిపించలేదు, యావరేజ్గా ఉంది. ఇంకా ఈవినింగ్ 5 o'clockకి ఎక్కడో ఒక స్టేషన్లో ఫేమస్ అంట రేక్కాయలు అండ్ అలాగే ఆరెంజెస్, అవి డాడీ తీసుకున్నారు. కిడ్స్ ఇద్దరు వచ్చేపాటికి ఆ స్వీట్ బిస్కెట్స్ తినేసారు. మేమైతే కొంచెం రేక్కాయలు తినేసి మిక్చర్ తినేసాము. ఇంకా నెక్స్ట్ డే ఎగ్జాక్ట్గా అంటే ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ప్రయాగలో దిగాము. మాకు తెలిసిన ఒక రిలేటివ్ వస్తా అన్నారు. సో ఇంక అక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ పర్సన్ వస్తే కానీ మేము ఇంకా విఐపి గార్డ్లోకి వెళ్ళలేము బాత్ చేస్తానికి. సో చాలా బాగా జరిగింది. అప్కమింగ్ వీడియోస్లో ప్రయాగ ట్రిప్ అండ్ కాశీ ట్రిప్ అండ్ అలాగే అయోధ్య ట్రిప్ కూడా అక్కడక్కడ షూట్ చేసిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. మీరే చూడండి ఎంత క్రౌడీగా ఉందో. అంత ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో ఉన్నంతసేపు అస్సలు తెలియలేదు. కిందకి దిగిన వెంటనే చూడండి అసలు బ్రిడ్జ్ ఫుల్ మొత్తం జనాలే అండ్ అవుట్డోర్ మొత్తం వాక్ చేస్తున్నారు అండ్ స్టెప్స్ దగ్గర మొత్తం జనాలే. ఇక్కడైతే ఇంకా అందరూ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తున్నారు. చాలా రష్గా ఉందండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా కేర్ఫుల్గా వెళ్ళండి. ఈ స్కార్ఫ్ పెట్టుకొని ఉన్నారు కదా ఫేస్కి, అతనే మా రిలేటివ్ అండ్ సైడ్ పర్సన్స్ ఇద్దరిని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఓన్లీ 2 వీలర్స్ ఎలా ఉంది, 4 వీలర్స్ మొత్తం ఆపేశారు. సో ఇంకా అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.